మినీ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు ఒక విశిష్ట నటీమణి డబ్బింగి జానకి గారితో ఉన్నాము. సుమారు 1000కి పైగా తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని బదిలిపరుచుకున్న నటీమణి డబ్బింగ్ జానకి గారు. అచ్చ తెలుగు ఆడపడుచు అనే పదానికి నిజమైన అర్థంగా మిగిలిపోయే జానకి గారి యొక్క నట ప్రస్థానంలో ఎదురైన అనేక రకాలైన అనుభవాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సంగతులు, ఇటువంటి విశేషాలను తెలుసుకునేందుకు ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేయటం జరుగుతుంది. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు డబ్బింగ్ జానకి అని స్థిరపడిపోయింది. అసలు మీ పేరే జానకినా లేకపోతే అంతకుముందు ఏదైనా జానకేనండి. నా పేరు జానకి. డబ్బింగ్ జానకి. డబ్బింగ్ అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో 3 జానకులు ఉన్నారు. షావుకార్ జానక్ గారు ఉన్నారు, సింగర్ జానక్ గారు ఉన్నారు, నేనున్నాను. శంకరాభరణం 100 days ఫంక్షన్లో జానకి అంటే 3 లేచి నుంచున్నాం. సో ఇంక అప్పటి నుంచి డబ్బింగ్ చెప్తాను కాబట్టి డబ్బింగ్ జానకి నాకు ఏదన్నా ఒక ఇది ఉండాలి కాబట్టి డబ్బింగ్ జానకి అని అన్నారనమాట అందరూ. నేను అప్పుడు చాలా పోట్లాడాను. జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్తారు, ఇంకెవరో డబ్బింగ్ చెప్తారు, డబ్బింగ్ జగ్గయ్య గారు అని ఎందుకు అందరినీ చాలా గొడవ చేశాను. అప్పుడు మీడియా లేదు కదా, ప్రెస్సే కదా. ఆ ప్రెస్ వాళ్ళందరినీ లేదమ్మా మీకు ఒక గుర్తింపు గవ్వుకునే జానకి అంటే ఎవరు షావుకార్ జానక్ గారా లేకపోతే సింగర్ జానక్ గారా అని అంటున్నారు. అందువల్ల ఈ డబ్బింగ్ చెప్తున్నారు కాబట్టి డబ్బింగ్ జానకి అన్నాం. దాని గురించి అది ఒక పెద్ద పేరు అయిపోయింది నాకు. ఇప్పుడు సంతోషంగానే ఉంది. ఫోన్లే డబ్బింగ్ జానకి అంటే ఒక మంచి నేమ్ ఉంది కదా, అదే గుర్తింపు లాగా. అదే. ఎన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పుంటారు మేడం? చాలా చెప్పానండి, నేను లెక్క పెట్టుకోలేదు. కానీ తెలుగు, తమిళ్, కన్నడ అలాగా చాలా సినిమాలు చెప్పాను. కాకపోతే వాయిస్ ఇచ్చేది మన తెలుగు వాటిలో వాయిస్ ఇచ్చేది సీతారామయ్య గారి మనవరాల దగ్గర నుంచి ఆవిడ రోహిణి హట్టంగిడి గారు ఉన్నారు కదా, ప్రముఖ నట. ఆవిడకి ఇస్తున్నాను. మొన్నటి వరకు ఆవిడకే చెప్తున్నాను. ఆవిడ క్యారెక్టర్ ఉంటే మాత్రం నేనే చెప్తాను డబ్బింగ్. అలాగే ఆవిడకి ఫేమస్ అయిన తర్వాత భారతి గారికి చెప్పాను, శ్రీప్రియకి చెప్పాను, జయమాలిని, జ్యోతిలక్ష్మి అందరికీ చెప్పాను తెలుగులో. జ్యోతిలక్ష్మి ఆవిడ చెప్పాను. మీరు సినిమా రంగంలో ఎప్పుడు ప్రవేశించారు మేడం? ఏ సంవత్సరం? నేను ప్రవేశించింది చాలా చిన్న వయసులో అండి. చిన్న వయసు అంటే మరీ పాపగా కాదు, ఒక 16-17 ఏళ్ళ వయసులో మ్యారేజ్ చేసుకొని ఇండస్ట్రీకి వచ్చాను నేను. అక్కడ మ్యారేజ్ చేసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఫస్ట్ ఏవిఎంలో వేశాను. ఏవిఎం భూ కైలాస్లో వేశాను. మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఏవిఎం. వాళ్ళు టెస్ట్ మేకప్లు అవి చేసి తర్వాత పర్మనెంట్గా మేము తీసుకుంటామని అంటే నేను ఒప్పుకోలేదు. పర్మనెంట్గా అంటే ఇంకా ఏ వేషం ఇచ్చినా ఇంకా అక్కడే ఉండాలి, బయటకు మనం వెళ్ళలేము. వాళ్ళ కనుసన్నాల్లోనే మనం మెరగాలి, మనకు స్వతంత్రం పోతుంది. అందుకని అవసరం వద్దండి, మామూలుగా వేస్తానని చెప్పేసి ఆ భూ కైలాస్లో వేశాను. అది అంటే అంతకుముందు మీకు నాటకం వీటితో ఏమైనా పరిచయం ఉందా? నాటకాలు వేసేదాన్ని. లేదు, నాటకాలు వేసేదాన్ని. మా ఊర్లో ఉండగా నాటకాలు చాలా వేశాను. అక్కడే మా వారు పరిచయం. నాటకాల్లోనే ముందు మిలిటరీలో ఉండేవారు. మిలిటరీ నుంచి లీవులకు వచ్చారు. ఆ రోజు హార్మోనిస్ట్ ఎవరో ఒక నాటకానికి రాకపోతే ఈయన వచ్చారు హార్మోనియం వాయించడానికి. అలాగా మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి మ్యారేజ్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి తిన్నగా చెన్నై వచ్చేసాం. అంటే ప్రేమ వివాహం లాంటిది? లవ్ మ్యారేజ్. సినిమా ఇండస్ట్రీలో అంటే అనేక రకాలైన మీరు బాగా పాత తరానికి చెందినవారు కాబట్టి అప్పటున్న దిగ్గజ నటీమణులు చాలామందిని చూశారు. అయితే అంటే ఇప్పుడు ఎక్కువగా మనం సినిమా గురించి మాట్లాడుకుంటే సావిత్రి గారు ఒక వెలిగి అంటే నటనాపరంగా కానీ కీర్తి ప్రతిష్టలు సంపాదించి చివరి అవసాన దశలో చాలా పేదరికంతో అంటే విన్నదాన్ని బట్టి మనం చూసింది కదా, విన్నదాన్ని బట్టి చదివిందాన్ని బట్టి అట్లా ఎందుకు ఇట్లా చాలామంది నటి పేర్లు సావిత్రి గారు, తర్వాత పద్మనాభం గారు, రాజబాబు గారు, ఇటువంటి
అంత సంపాదించి కూడా ఆ రకమైన స్థితిలోకి వెళ్ళటానికి అంటే వారి వ్యక్తిగత మీరు దగ్గరగా ఉండి వారిని చూశారు కాబట్టి మీకు తెలిసిన సంగతులు. అంటే అండి అప్పట్లో ఆర్టిస్టులు ఇప్పుడులాగా తెలివిగా ఉండేవాళ్ళు కాదు. ఇంకా అదే లైఫ్ ఇంక ఇందులోనే మనం జీవిస్తామని అనుకునేవాళ్ళు ఏమో మరి. వెనకేంటని చూసుకోకుండా ముందు వచ్చిన నాకు తెలిసి రాజబాబు గారు చాలా దాన ధర్మాలు చేసేవారు. అక్టోబర్ 20 వస్తే ఆయన పుట్టినరోజు ఏదో అప్పుడు సన్మానాలు చేసి ఆర్టిస్టులు ఎక్కడో ఉండే ఆర్టిస్టులు పిలిపించి అలాగా ఖర్చు పెట్టేవాడు. పద్మనాభం గారు కూడా చాలామందికి అవకాశాలు ఇచ్చి ఆ రకంగానే చూశారు. సావిత్రి గారు ఇంకా ఆవిడ విషయం చెప్పనక్కర్లేదు మరి. చాలా ఒక వెలిగి ఇంకా అక్కడి నుంచి క్యారెక్టర్స్ రాక మానసికమైన బాధతోటి ఆవిడ దీనికి అలవాటు పడిపోయి డబ్బులు ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియదు, ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అంటే వెనక ఏంటి మన లైఫ్ అనేది అప్పట్లో ఆలోచించేవాళ్ళు కాదండి. కొంత ఎప్పుడంటే శోభన్ బాబు గారు వీళ్ళు వచ్చే వరకు వెనక జీవితం అంతా చాలామంది అసలు ఆలోచించేవాళ్ళు కాదు. అందుకని ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు. ఈ కృష్ణ గారు శోభన్ బాబు గారు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు తెలివైన వాళ్ళు చక్కగా అన్నీ దాచుకొని ఏదైనా కొనుక్కొని బాగుపడ్డారు. అది అంటే శోభన బాబు గారు వారితో మీకు కూడా బాగా పరిచయం ఉంది మేడం. మీకు కూడా ఎటువంటి సలహా అంటే చాలా మందికి సలహాలు ఇచ్చారు, అక్కడ స్థలాలు కొనుక్కోండి, ఇక్కడ స్థలాలు కొనుక్కోండి అని. మీకు ఎప్పుడైనా అటువంటి సలహాలు ఇచ్చారు మేడం? లేదండి, నేను అంటే నా తత్వం ఎలాగంటిదంటే ఎక్కువ చనువుగా ఉండను నేను ఎవరితోటి. ఎక్కువ మాట్లాడను. ఏదైనా మాట్లాడితే గొడవ వస్తుందేమో, లేనిపోయిన మాటలు వస్తాయేమో మన నోటంట, వేయి అర్థాలు దానివల్ల వస్తాయని చెప్పి నేను ఎక్కువ మాట్లాడను. సైలెంట్గా ఉంటాను. వాళ్ళు చెప్పింది ఏదన్నా ఉంటే వింటూ ఉంటాను తప్ప నాకుగా నేను ఎప్పుడు మాట్లాడాను. కానీ ఎప్పుడు హ్యాపీగానే ఉండేవారు ఆయన, చనువుగానే పలకరించేవారు. కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడు నేను మాట్లాడలేదు. మీరు ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో మేడం, ఇప్పుడు మామూలుగా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక అపప్రాధ ఏమిటంటే ఒక చెడ్డ పేరు లాంటిది. ఇప్పుడు ముఖ్యంగా మహిళలు రావటానికి అదొక చిన్న చూపు చూసే రోజులు. అంటే ఇప్పుడంటే బాగా దానికి హైప్ ఉంది, సినిమాల్లోకి వెళ్ళారంటే అదొక గొప్ప పేరు. కానీ మీరు వచ్చిన సందర్భంలో అటువంటి పరిస్థితులు లేవు. అయినా కూడా మరి మీలాంటి వాళ్ళందరూ ఎట్లా ధైర్యం చేసి అడుగు వేయగలిగారు? ధైర్యం చేసి అంటే ఫస్ట్ నేను మ్యారేజ్ చేసుకొని రావడం అదొక గొప్ప విషయం. గబుక్కుని ఎవరు తొందరపడేవాళ్ళు కాదు, మాట జారేవారు కాదు. అంటే మా షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాను, ఆయన హస్బెండ్ మిలిటరీ అయినా అనే ఒక ఇది ఉండేదో మరి ఏంటో తెలియదు. ఎక్కడైనా నేను ఒక్కటి చెప్తాను, ఎవరైనా కానీ ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఒకటే చెప్తాను నేను, మనకిష్టం లేనిదే ఎవరు మన దరిదాపులకు రారు. ఇప్పుడు ఎవరన్నా గబుక్కున వచ్చి మీద చేసిన పాట మనం ఒకటి ఇచ్చామనుకుంటాడు, మళ్ళీ మన దగ్గరికి రాడు. లేదు ఇంకొక మాట ఏదైనా అన్నాడు అనుకోండి, మనం రివర్ట్ ఇచ్చామనుకోండి ఏదన్నా, వాడు మళ్ళీ మన దగ్గరికి రాడు. మనం ఉండేదాన్ని బట్టి అవతల వాళ్ళు ఉంటారు. మనం లూజ్ నుంచి ఇచ్చి వాళ్ళ మీద ఇది చేస్తే అది తప్పవు. కానీ అలా కాకుండా నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం చదువు ఇవ్వనంత వరకు వాళ్ళు అక్కడ ఉండమంటే అక్కడే ఉండేలాగా పెట్టుకోవాలి తప్ప మన వరకు వచ్చి మాట్లాడే స్థితి ఉండకూడదు. అలాగే చేస్తాను నేను, ఎవరికైనా అదే సలహా ఇస్తాను. మన ఇష్టం లేదా ఎవరు ఏం చేయలేరు. నువ్వు ఇష్టపడి వెళితేనే వాడు రమ్మంటాడు. లేదు నేను రానండి నాకు ఇది అంటే ఏం చేస్తాడు, వాడు పరిసర ప్రాంతాల్లో ఉండే దాంట్లో వేషాలు ఇవ్వడు అంతే తప్ప ఇండస్ట్రీ మొత్తం బంద్ చేయలేడు కదా. అదే అండి, ఈరోజు కాబట్టి ఇంకోటి ఓ రోజు వస్తుంది మనకు వేషం. దానివల్ల మనం మునిగిపోయాం, అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని అనుకోవడం చాలా తప్పు. అప్పట్లో చాలా ఇటువంటి దురభ్యాసాలు ఉన్నాయి, చాలా ఇది ఉండేది అందరికీ జనాలకి. కానీ అవన్నీ ఒట్టివేనండి. ఎందుకంటే మనం ఇది లేనిదే ఇప్పుడు నేనున్నాను, మ్యారేజ్ అయ్యి వచ్చాను, ఒక ఇల్లు ఒక సంవత్సరం, షూటింగ్కి వెళ్ళాను, పొద్దున్న మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చాను, అంతవరకే. బయట ప్రపంచం ఏంటని నాకు తెలియదు. నేను నా ఇల్లు నా సంసారం మా ఆయన అంతే. అలాగా ఉండేదాన్ని. అసలు స్వతహాగా నేను కొంచెం మితభాషని ఎక్కువ మాట్లాడిన ఎవరితోటిని. అంతకుముందు అయితే ఒక బుక్ పట్టుకొని చదువుకుని కూర్చుండేది, నవల్స్ అవి ఇవి చదవడం ఇంట్రెస్ట్, అలా చదువుకునేదాన్ని. ఆ తర్వాత కొంచెం నలుగురిలో మసలడం మాట్లాడడం చేసేదాన్ని అంతే తప్ప మనం చనివిస్తేనే అవతల వాడు అడుగుతాడు తప్ప లేకపోతే ఎవడు అసలు మన దరిదాపులకు రాడు. సినిమాల్లో అంటే మేడం సహజంగా గాడ్ ఫాదర్లు ఉంటేనే ఎక్కువగా అవకాశాలు, అంటే ఎవరో ఒకళ్ళు ఉంటేనే అవకాశాలు వస్తాయి కులాన్ని బట్టి. అంటే విన్నది కొన్ని కులాలకే ప్రాధాన్యత ఉంటుంది అనేది కొంతమంది ఉన్నారు.
అది కొంతమందికే వర్తిస్తుందండి, అందరికీ కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారంటే వాళ్ళకి ఎవరు లేరు అప్పట్లో గాడ్ ఫాదర్స్. వచ్చారు, టెస్ట్ మేకప్లు చూసి ఓకే అనుకుంటే ఇండస్ట్రీలో వేషాలు వచ్చాయి. తర్వాత వచ్చిన తరానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి గాడ్ ఫాదర్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు వెళ్ళి ఫోటోలు పట్టుకొని వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రొడ్యూసర్లు పట్టుకొని అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగా ఉన్నారు. ఇలా నేను ఒకటే అంటాను, మన టైం బాగుండి మనకి టాలెంట్ ఉండి అదృష్టం ఉంటే ఎక్కడి నుంచైనా మనం గెట్టని అవ్వచ్చు. ఒకళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మనకు వస్తుంది టైం. అంటే మీరు చాలామంది ఉద్దండులైన నటులు అంటే ఎన్టీ రామారావు గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, సూర్యకాంతం గారు వారు ఉన్నప్పుడు కూడా అవును చేశానండి, ఆవిడతో చాలా సినిమా. ఇటువంటి వాళ్ళు చాలామంది. అంటే వీళ్ళందరూ నటీమణుల్లో మీకు బాగా అంటే మిమ్మల్ని కూడా ప్రేరేపించగలిగి, సహజంగా ఒక చోట పనిచేసేటప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు మనం కూడా అట్లా ఉంటే లేదా ఆ స్థాయికి ఎదగాలి, అటువంటి ఆ రకంగా ప్రేరణ కలగజేసిన వారు ఎవరైనా ఉన్నారండి? ప్రేరణ అంటేనండి, నేను చెప్పాను కదా నా మెంటాలిటీ ఏంటనేది. ఎక్కువ మనకి రాలేదే మనం కావాలి అని ఆశపడేదాన్ని కాదు. దీన్ని ఒక జాబులాగా తీసుకున్నాను నేను. ఇది ఒక ఉద్యోగం చేస్తున్నాను, పొద్దున్న వెళ్తున్నానా మళ్ళీ రాత్రికి ఇంటికి వస్తున్నాను, ఒక జాబ్ చేసింది. దానివల్ల నాకు అయ్యో ఒక ఇల్లు కొనుక్కోలేదు, ఒక కారు కొనుక్కోలేదు, వాళ్ళు అలాగున్నారు నేను ఇలా ఉన్నాను అనే ఆలోచన ఎప్పుడూ వచ్చేది కాదు. ఆ వచ్చిన 10 రూపాయలతోటి నా సంసారాన్ని నెట్టుకునేదాన్ని. దాంట్లో ఏమన్నా మిగిలితే కొంచెం మా వాళ్ళకి, మా అత్తగారు కానీ వాళ్ళకని వీళ్ళకి వేసేదాన్ని తప్ప ఒక ఆశ అనేది లేదు నాకు. నేను ఇప్పటికీ దీన్ని ఒక జాబ్ అనే చేస్తాను. నేను ఇది నాకు జాబు, నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటాను, చేస్తాను తప్ప అయ్యో ఇంత ఆర్టిస్ట్ నేను సినిమాలు చేశాను ఎక్కడ నాకు అనిపించదు. నేను అలా ఉండను కూడాను. అది అంటే అప్పట్లో పారితోషికాలు ఎట్లా ఉండేవి అంటే మీకు ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేదండి అప్పట్లో, చాలా తక్కువ. అంటే అప్పుడు అదే ఎక్కువ, అదే ఆ రోజుల్లో అదే ఎక్కువ. ఇది కిలో బియ్యం ₹1/2 ఇచ్చిన రోజుల్లోనూ, మరి లేకపోతే బంగారం 100 రూపాయలకి తులం 100 రూపాయలకి ఇచ్చే రోజుల్లోనూ అప్పటి నుంచి వచ్చాము మేము. సో ఆ రోజుల్లో అదే ఎక్కువ అనమాట. ఎంత తక్కువ ఇచ్చేవాళ్ళు, చాలా తక్కువ. ఇప్పుడు ఆ తక్కువ డబ్బుతోనే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇల్లు కొనుక్కొని, కార్లు కొనుక్కొని సంవత్సరాలని జాగ్రత్త పడి నెట్టుకున్నారు. కొంతమంది మరి ఆ ఆలోచన లేక డబ్బులు పోగొట్టుకున్నారు ఆ చిన్న చిన్న అమౌంట్లతోటి. చాలా తక్కువ అప్పుడు ఇచ్చేది. అంటే సహజంగా నేను చాలా చోట్ల విన్నది మేడం, ఈ డబ్బులు కూడా ఎగ్గొడతారంటే మీకు ఏదో కమిట్మెంట్ ఇచ్చి ఇంత ఇస్తామని చెప్పి తర్వాత వాటిని చలన చెక్కులు ఇస్తారు. పెద్ద పెద్ద నటులు కానీ సంగీత దర్శకులు వాళ్ళ దగ్గర విన్న సంగతి, అదే వాళ్ళు ఇంటర్వ్యూల్లో విన్న సంగతి ఏమిటంటే అట్లా కమిట్మెంట్ చెప్పి కూడా ఎగ్గొడతారు అని అంటారు. అటువంటి అనుభవాలు మీకేమైనా? ఎక్కడన్నా ఉన్నారండి, అక్కడ ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు ఎగ్గొట్టేవాళ్ళు. ఇచ్చేవాళ్ళు ఇచ్చేద్దాం వాళ్ళ కష్టం మనకు ఎందుకు అనుకునేవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎగ్గొట్టడం అంటే వాళ్ళ పరిస్థితి అలాగొచ్చి డబ్బులు లేక. మీరు నమ్మరు, మన ఏదో ఒక చిన్న వేషం వేశాను, ఆయన గుమ్మడి గారు పెద్ద ఆర్టిస్ట్, ఆయన రామదాసు సినిమాలు ఆ రోజుల్లో. అప్పుడు ఒక 100 రూపీస్ కోసం నిండు గర్భిణి నేను ఎన్నిసార్లు నేను వాళ్ళ ఆఫీస్కి తిరిగానో నాకే తెలియదు. ప్రతిరోజు పొద్దున్న వెళ్ళడం, నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు, లేదమ్మా రాలేదమ్మా ఇస్తానమ్మా, ఆయన చాలా సాఫ్ట్గా చెప్పేవారు, సరేనండి అని వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేది. ఇలాగ ఎన్ని రోజులు తిరిగానో నాకే తెలియదు. అలా ఉండే డబ్బులు ఉంటే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా కూడా మనకి ప్రొడ్యూసర్ బాగుండాలి. ప్రొడ్యూసర్ బాగుంటే మిగతా వాళ్ళందరూ బాగుంటారు. ఇప్పుడు అతనికి డబ్బులు వస్తేనే కదా మనకి ఇస్తారు. ఎక్కడి నుంచో తెస్తారు, అప్పులు తెస్తారు, ఇంట్లో బంగారం అమ్ముకున్న భూములు అమ్ముకొని డబ్బులు తెచ్చి పెట్టుబడి పెడితేనే నువ్వు హీరో అవ్వగలుగుతున్నావు, ఒక సినిమాలో యాక్ట్ చేయగలుగుతున్నావు. ఆ డబ్బులు ఎప్పుడైనా ఇబ్బంది అయ్యి తర్వాత ఇస్తారు, వచ్చేస్తే ఇచ్చేస్తారు. ఎప్పుడు ఎవరు ఎగ్గొట్టాలని అనుకోరు, కావాలని డబ్బులు ఎగ్గొట్టాలని ఎవరు అనుకోరు, ఇచ్చేస్తారు. కానీ ఆ ఇచ్చే డబ్బులు సక్రమంగా పెట్టుకొని ఇచ్చారు అని చెప్పుకుంటే పర్వాలేదు, ఇవ్వలేదు అని అంటే ఇంక వాళ్ళకి బ్యాడ్ నేమ్. అందుకని ఎప్పుడు కూడా నేను ఏమంటాను, ప్రొడ్యూసర్ చాలాగా ఉండాలి.
చల్లగా ఉంటే మిగతా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ బాగుంటారు అని అనుకుంటాను నేను. చిత్తూరు నాగయ్య గారు కూడా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. రామదాసు సినిమా అవునండి. అది విడుదల కాకుండా ఆగిపోయింది అప్పట్లో అనేది విన్నాను మేడం, అది నిజమేనండి? నిజమేనండి. చాలా బాధపడ్డారు, చాలా దెబ్బతిన్నారు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అంటే వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళు గవర్నమెంట్ తీసుకొని ఇచ్చేవాళ్ళు. నాకు వివరాలు తెలియవు అదేంటి వివరాలని. వాళ్ళు తీసుకొని ఏదో ఇచ్చేవారని విన్నాను నేను. అది ఆ సినిమా విడుదలైందండి రామదాస్? విడుదలైందండి. అయ్యి బాగా ఆడింది సినిమా, విడుదలైంది, బాగా ఆడింది. మీ నటనా జీవితంలో మర్చిపోని అనుభూతి అంటే పలానా సినిమాలో పలానా సన్నివేశం నేను నటించినప్పుడు ఎవరైనా మనకు కాంప్లిమెంట్ ఇస్తే అది నాకు మర్చిపోని అనుభూతిలాగా, అటువంటి అనుభూతులు ఏమైనా ఉన్నాయా మేడం? అటువంటి అనుభూతులు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ప్రతి సినిమా చూసినప్పుడు ఎవరో ఒకళ్ళు కనపడి మీరు ఆ సినిమాలో బాగా చేశారండి. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే అదేంటి సాగర సంగము 100 days ఫంక్షన్కి ఈయన రాజ్ కపూర్ గారు వచ్చారట. మార్నింగ్ సినిమా చూపించినప్పుడు ఆ కమల వాళ్ళ అందరం కూర్చుంటే వేర్ ఈజ్ యువర్ మదర్ అని అడిగారంట. అడిగితే మా డైరెక్టర్ గారు లేదు రాలేదని నేను చెప్పారు. సాయంత్రం ఫంక్షన్కి 100 days ఫంక్షన్కి నేను వెళ్ళినప్పుడు ఆయన షీల్డ్ తీసుకుంటున్నప్పుడు మీరు అడిగారు కదా పొద్దున్న ఈవిడే ఆ మదర్ క్యారెక్టర్ అని చెప్పాడు. అంటే ఆ క్యారెక్టర్ ఆయన అంతగా అవును, అది అందుకని అలాగా మనకి ఎంతో సంతోషమైంది. ఫోన్లో మనల్ని గుర్తుపెట్టుకొని మా డైరెక్టర్ గారు కూడా స్టేజ్ మీద చెప్పారు ఇక మదర్ అని అనుకున్నాను నేను. అది మిమ్మల్ని బాగా ప్రోత్సహించిన డైరెక్టర్లు ఉన్నారు? అందరూ ఉన్నారండి, ఒక్కడని చెప్పలేను నేను. ప్రతి డైరెక్టర్ ప్రోత్సహించిన డైరెక్టర్. ఇప్పుడు ఈరంగి శర్మ గారు, ఆయన 3 సినిమాల్లో చేశాను. వేజేళ్ళ సత్యనారాయణ గారు, టి కృష్ణ గారు, నిజంగా వీళ్ళందరూ ఉంటే ఇంకా కొత్త కొత్త వాళ్ళు ఎంతమంది వస్తారో కదా ఈ రోజున అనుకుంటాను నేను. ఇప్పటికీ కూడా మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి జంధ్యాల గారు, బాలచంద్ర గారు, వీళ్ళందరూ కూడా, కె విశ్వనాథ్ గారు అన్ని సినిమాలు చేశాను. అందరూ క్యారెక్టర్ ఇచ్చి దాన్ని ప్రోత్సహించి నువ్వు బాగా చెయ్యి అనేవాళ్ళు. చివరికి మన ఈయన ఈవివి సత్యనారాయణ గారు కూడా ఆయన సినిమాలో చాలా వేషాలు వేస్తూ చివరికి జంబలకడ పంపలో ఆ వేషం వేయించారు. దానివల్ల నాకు చాలా మంచి పేరు. అదే అన్నిట్లో మీరు చాలా ఒక మంచి మదర్కి ప్రతీకగా కనపడేవాడు, తెలుగింటి మదర్కి. అంటే అన్నపూర్ణ గారు తర్వాత మీరు ఎట్లా పద్ధతిగా ఆ జంబలకడి పంపలో అదే కొద్దిగా ఆ క్యారెక్టర్ అదేంది మేడం మీరు వెరైటీగా? అవును, ఆయన నాకు ముందు తెలీదు ఇలాగని. మామూలు మేకప్ వేసుకుని స్టూడియోకి వెళ్ళిపోయిన తర్వాత వైజాగ్ అనుకుంటాను సీన్లన్నీ జరుగుతున్నాయి. మామూలుగా మంచి క్యారెక్టర్గానే వాళ్ళు ప్యాక్ ఆడుతుంటే వాళ్ళ కాఫీలు టీలు ఇవ్వడం పర్లేదని అనుకున్నాను. తర్వాత ఒక సీన్లో వచ్చేటప్పటికి స్కూల్కి వెళ్ళే స్కూల్ సీన్లో యూనిఫామ్ వేసుకోవాలి. నాకేమో అసలు బట్టలు ఇక్కడ వరకు ఫ్రాకు, నాకేం వేసుకోవడం అలవాట్లేదు. ఎలా అంటే నువ్వు వెయ్యి అందరు వేస్తున్నారు కదా నువ్వు వెయ్యి అని చెప్పి ఆయన సత్యనారాయణ గారు వేయించారు. అలాగే ఆ డ్రింకర్ సీన్లో మాత్రం నేను చేయను సార్, ఎందుకంటే నా ఇమేజ్ దెబ్బతింటుంది. నన్ను చూడగానే జానగానగానే డబ్బింగ్ జానగానగానే ఒక మాసిపోయిన చీరాను గ్లిజరిన్ బాటిల్ గుర్తొస్తుంది. ఈ వేషం నేను వేయనంటే నేను చెప్తున్నా కదా వెళ్ళి చెయ్యి నువ్వు అన్నా. నిజంగా ఎవరు యాంటీగా రిసీవ్ చేసుకోలేదు, అందరూ బాగానే రిసీవ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేశారు. ఈ రోజుకి కూడా మంచి నేమ్ వస్తుంది ఆ సినిమా కానీ టీవీలో వస్తుంటే. ఆ తర్వాత మీకు దాని మీద వ్యతిరేకత రాలేదు, ఏమి రాలేదు, ఎవ్వరూ అనలేదు. మీ కుటుంబ విషయానికి వస్తే మీ పిల్లలు ఎంతమంది మేడం? నాకు పిల్లలు 3 అండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అమ్మాయి చదువుకొని మన ఇండస్ట్రీలోనే డబ్బింగ్లు చెప్తుంది. అప్పట్లో రాధికకి, సుహాసినికి, విజయశాంతికి వీళ్ళందరికీ చెప్పేది. ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ అవి ఇంకా చెన్నైలోనే ఉండి ఆ చెన్నైలో నుంచి చెప్తుంది. ఒక అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్, అక్కడ చెన్నైలోనే ఉన్నాడు ఆ అబ్బాయి. ఇంకొకడు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆ అబ్బాయి మొత్తం 3 చెన్నైలోనే ఉన్నారు. అవును, వాళ్ళకి మ్యారేజ్లు అయిపోయి వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా పనులు చేసుకుంటున్నారు. నాకు ఒక మునిమనవరాలు మునిమనవుడు కూడా ఉన్నారు. చూశాను వీడియోలో, మధ్యకాలంలో మీరు ఒకసారి చూశాను యూట్యూబ్ వీడియోలో. ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఇప్పుడు మీరు స్థిరపడి నాకేం ఇబ్బంది లేదు
అని అనుకునే పరిస్థితిలోనే ఉన్నారా మేడం? అవునండి, నాకు ఏం ఇబ్బంది. ఇప్పుడు నేను ఇలా ఈ క్షణాన్ని నేను చెన్నై వెళ్ళిపోయినా నా పిల్లలు నన్ను చూసుకుంటారు. నా మనవలు మనవరాళ్ళు నా పిల్లలు అందరూ కలిసి నన్ను బాగానే చూసుకుంటారు. దేవుడి దయ వల్ల ఏ చీకు చింత లేదు, నాకు హ్యాపీగా ఉన్నాను. కాకపోతే ఊరికే కూర్చొని బోర్ కొట్టుకోకుండా ఉండడానికి వర్క్ చేయడం అంతే. ఇది తిరిగే కనీసం నా మెడిసిన్స్ కన్నా నేను సంపాదించుకోవాలి కదా అనేది వాళ్ళ మీద ఎందుకు భారం వేయాలని వచ్చి నేను వర్క్ చేసుకోవడం తప్ప, ఈ క్షణాన్ని నేను వెళ్ళిపోతే ఎవరో ఏమన్నారు నన్ను. ఎందుకు మేమందరం ఉన్నాం కదా, ఎందుకు మేమందరం జాబులు చేస్తున్నాం కదా, నువ్వు ఇంకా పరుగులు పెడతావు ఎందుకు అంటుంటారు మా పిల్లలు వీళ్ళందరూ. లేదరా, ఎప్పుడు తిరిగినా మళ్ళీ ఇక్కడికే కదా వస్తాను, నేను పరుగులు ఏం పెట్టట్లేదు. వస్తున్నాయి అవకాశాలు, అందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఎదురు చూడకుండా నన్ను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి, చేయని ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు చేస్తానని చెప్తుంటాను నేను వాళ్ళకి. అంటే ఇప్పుడు కూడా సీరియల్స్ అవి చేస్తున్నారా? చేస్తున్నానండి. శతమానం భవతి ఒకటి చేస్తున్నాను, ఇంకోటి జెమినీలో అయిపోయింది. మా టీవీకి గుండె నిండా గుడి గంటలో ఒకటి చేస్తున్నాను, జీ తెలుగు ఒకటి చేస్తున్నాను. అదే మేడం, ఇప్పుడు ఈ చలనచిత్రాల్లో చేశారు పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద తెరలు. ఇప్పుడు ఈ టీవీలు వీటికి అక్కడ నటించొచ్చి ఇక్కడ నటించడం ఎట్లా ఉంటుంది మేడం? ఇదంతా ఏమన్నా కొద్దిగా అది స్థాయి తక్కువ అట్లా ఏమన్నా ఉంటుందండి? లేకపోతే ఏదన్నా కూడా మనం ఫీల్ అయ్యే దాంట్లోనే ఉంటుందండి. ఒకటే నేను చెప్తాను, మనం చేసే పని మనకి అన్నం పెడుతుంది, ఇది దాన్ని మనం గౌరవిస్తేనే గౌరవంగా ఉంటుంది. చిన్న తెర పెద్ద తెర, చిన్న ఆర్టిస్టులు లేదా పెద్ద సినిమాలు అని ఏమీ లేదు. మనం ఎలా ఉన్నామో అలాగే. ఇప్పుడు నాకు సీరియల్ హ్యాపీ, రోజు జనం ముందుకు వెళ్తున్నాను, ఎక్కడ చూసినా అయ్యండి మీరు పలానా నాటకంలో బాగా చేశారండి అంటారు. 100 సినిమాలు పోయాయి, ఆ సినిమాలో బాగుందండి, ఆ సీరియల్ బాగా చేశారండి, అదండి ఇదండి అంటుంటారు. జనం మధ్యకు ప్రతిరోజు వెళ్తున్నాం, లైవ్లో ఉన్నాను. అవును, ఎప్పుడు కూడా ఇది లేకపోతే మాత్రం నిజంగా ఎన్ని తెలియదు. వాళ్ళు సీనియర్స్కి రెస్పెక్ట్ ఎవరు అని అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అటువంటి అనుభవాలు ఉంటాయా మేడం? అంటే మీకేమన్నా ఎదురైంది? నాకేం ఎదురవలేదు, అదే నా అదృష్టం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, సీరియల్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆర్టిస్టులు అందరూ గబుక్కుని లేచి నుంచుంటారు. నుంచొని వాళ్ళు కూర్చుంటే సీట్ ఖాళీ చేసి ఇస్తారు, గౌరవిస్తారు. అది ఎక్కడో ఉంటారు కొంతమంది తప్ప అందరూ గురించే మనం అలా అనకూడదు. నేనైతే ఎందుకంటే ఇప్పుడు మనకి ఇచ్చే మర్యాద వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. సెట్లోకి వెళ్ళాను టక్కుమని కూర్చొని ఒక టప్పని లేచి నుంచి ఉంటుంది, రండి మేడం కూర్చోండి అంటారు. అది చాలు కదా మనకి. అలాగా చాలామంది చేస్తుంటారు. ఎవ్వరు కూడా ఈవెన్ మా డైరెక్టర్, శతమానం భవతి డైరెక్టర్ కూడా వెళ్ళగానే రామాన్ గబుకుని లేచి నుంచుంటాడు. ఆ గౌరవం చాలు మనకి. వీళ్ళందరూ మనల్ని గౌరవిస్తున్నారు అనేదానికి. అంటే ఈ మధ్య చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మన దగ్గర చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు, చక్కగా చేస్తారు. కానీ తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు బయట నుంచి వేరే భాషల నుంచి తెచ్చుకొని చేయిస్తున్నారు. ఇక్కడ వాళ్ళని ప్రోత్సహించవచ్చు కదా, ఇక్కడ వాళ్ళకి పని ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. నిజమేనండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని ప్రోత్సహించవచ్చు అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే, మరి ఎవరికన్నా కోపాలు వచ్చినా నేనేమీ చేయలేను. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండి వర్క్ చేసుకొని వెళ్ళిపోతే పర్వాలేదు. లేనిపోయిన వాటిల్లో అంతా తలదూర్చి లేనిపోయిన గొడవలు పెట్టుకొని లేనిపోయిన మాటలు మాట్లాడితే మరి ఎవరికన్నా ఇది వస్తుంది. లేదు షూటింగ్కి నువ్వు అటెండ్ అవ్వకుండా లేట్గా వచ్చి తొందరగా వెళ్ళిపోతాను అనేది కూడా ఇబ్బంది. ఇప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారంటే వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారు, 6 అయితే నేను 6 గంటలకు వెళ్ళిపోతాను, లేదా 8 గంటలకు వెళ్ళిపోతాను అన్నప్పుడు కొంచెం ఇబ్బంది. దాంట్లో మన వాళ్ళ తప్పు ఉంది, డెఫినెట్గా మనదే ఉందండి. ఒక్కళ్ళు అనకూడదు, ఎందుకంటే ఇది విశాలమైన ప్రపంచం, ఎవరిని రావద్దని మనం అనలేం. ఈ ప్రపంచంలోకి ఎవరో ఎంతోమంది వస్తుంటారు, మీరు ఎందుకు మాకు ఇక్కడికి వచ్చారు అని అనలేం. ఇప్పుడు అదే మనం ఏ కర్ణాటక లేకపోతే తమిళలో నేను అన్నాను, నేను చాలా సీరియల్స్ చేశాను, అక్కడ సినిమాలు చేశాను, సీరియల్స్ చేశాను, అక్కడ ఇచ్చే గౌరవం నాకు ఎప్పుడు ఇచ్చారు. కర్ణాటకలో కూడా నేను సీరియల్స్ చేయలేదు కానీ సినిమాలు చాలా చేశాను, ఒక 60-70 సినిమాలు చేసి ఉంటాను, కన్నడ సినిమాలు. అక్కడ ఇచ్చే మర్యాద అక్కడ ఏ భాషలోకి వెళ్ళినా కూడా మన వాళ్ళకి గౌరవిస్తారు, మనం కూడా వాళ్ళని గౌరవించాలి. అంతే, మరి గౌరవించాలి కదా, మనం ఏం చేయలేం కదా. ఎన్ని భాషల్లో నటించారు మేడం? నేను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఒరియా అన్ని భాషల్లో నటించాను.
మీరు చివరిగా ఒక ప్రశ్న మేడం. మీరు క్రిస్టియన్ అని విన్నాను, అంటే మీరు మామూలుగా హిందూ అండ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని విన్నాను. ఎట్లా మీరు ఆ క్రిస్టియన్ దీన్ని ఇదయ్యారు, కన్వర్ట్ అయ్యారు? అంటే మ్యారేజ్ అప్పుడు ఆయన క్రిస్టియన్ అండి, మా ఆయన. అప్పుడు మేము మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా ఇంటికి వెళితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు కొన్ని రోజులు ఏం చేస్తుందంటే, ఎలాగ మేము చెన్నైలో ఉండేవాళ్ళం కాబట్టి పెద్ద ప్రాబ్లం, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ అక్కడి నుంచి వచ్చి మేము వాళ్ళ ఇంటికి వెళితే, మా ఇంటికి వెళితే బొట్టు పెట్టుకోమా అనేది మా అమ్మ. సరే బొట్టు పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఇక్కడికి మా అత్తగారి ఇంటికి, ఒకే ఊరు, మా అత్తగారి ఇంటికి వస్తే అమ్మ బొట్టు తీసేయమ్మా అంతా చూస్తున్నారు అనేది తీసా. ఇంకా తర్వాత మా ఆయన ఏమనేవారు కాదు. ఇంకా అలాగ అలవాటు అయిపోయింది. నేను ధైర్యంగానే నేను క్రిస్టియన్ అండి అని చెప్పుకోవడం మొదలుపెట్టాను. చర్చిలకే వెళతాం, మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే చేస్తాం. అందరం మేము అసలు హిందూ అనేది మర్చిపోయాం, అలాగే ఉన్నాం మేము ఇప్పటికీ పూర్తిగా క్రిస్టియన్. అవునండి. ఆ క్రిస్టియన్ అంటే మీరు హిందూ నుంచి ఇటు వచ్చారు అంటే అది ఓ పెళ్లి ద్వారా జరిగింది, అంటే మీకై మీరు పూర్తి నమ్మి విశ్వసించి జరిగింది, పెళ్లి ద్వారా కన్వర్ట్ అవ్వాలి. ఆ తర్వాత మీరు ఈ క్రిస్టియన్ లైఫ్లో కూడా కంఫర్ట్గా ఉన్నారా? అక్కడ కూడా మీ జీవితంలో జరిగిన? లేదండి, చాలా ఎవరన్నా ఏం అనలేదు. నేను దేవుణ్ణి నమ్ముతాను, ప్రేయర్ చేసుకుంటాను, దేవుణ్ణి నమ్ముతాను. నేను అడుగుతాను అన్నమాట, నువ్వు నాకు ఏదన్నా వర్క్ లేదు ఏదన్నా అంటే, ఈరోజు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, సాయంత్రం లోపల నాకు ఏదైనా వర్క్ చూపించు, ఇలాగ అడుగుతాను నేను ఇప్పటికీ. అది ఎలాగ వస్తుందో ఎలా వెళ్తుందో తెలియదు, ఒక ఫోన్ ఏదో వస్తుంది, అలాగనమాట. చాలా జరుగుతుంటాయి నాకు. నేను దేవుణ్ణి నమ్ముతాను, నేను జీసస్ని నమ్ముతాను. ఇప్పుడు హిందూ దేవాలయాలకి చుట్టూ ఉండే పిల్లలు రండి మేడం అని కూడా తీసుకెళ్తుంటారు కదా షూటింగ్, వెళ్తాను. వెళ్ళినా కూడా నా కళ్ళు మూసుకుంటే నాకు ఎదురుగా జీసస్సే కనిపిస్తాడు, వేరే దేవుడు కనపడ్డా నాకు. మీ జీవితంలో ఇంకేమైనా అద్భుతాలు ఏమన్నా జరిగినాయి అంటే యేసు ప్రభుని నమ్మినాను అంటే ఏదో జరిగిన ఇప్పుడు చెప్పారు, రోజు నాకు పని లేకపోతే నేను ప్రార్థన చేస్తే మనసులో అనుకుంటే పని వస్తుందని, అట్లా ఇంకేదైనా గొప్ప కార్యాలు కానీ కాదు అనుకున్న కార్యాలు ఏవైనా? అన్నీ ఇప్పుడు ఏదన్నా కూడా, ఇప్పుడు మా మనవడికి అమ్మాయి దొరకలేదు, దేవుడా నువ్వే ఉన్నావు, మరి వాడు షిప్లో పనిచేస్తున్నాడు, ఒక అమ్మాయిని చూపించు అనే ప్రేయర్ చేసుకుంటాను. నిజంగానే మొన్న అక్కడ మాకు చెన్నైలో ఒక అమ్మాయి వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళారు మ్యారేజ్ కానీ మా మనవాడికి. అలా చాలా ఉంటాయి, నేను చెప్పుకునే పరిస్థితి కాదు, కానీ ప్రేయర్ చేసుకున్న తర్వాత నాకు ఆ ఎఫెక్ట్, ఆ రిజల్ట్ ఉంటాయి నాకు, తప్పకుండా ఖచ్చితంగా జరుగుతుంది నాకు. అందుకని నేను అసలు కల్లో కూడా ఎప్పుడైనా సరే దేవా 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 అనుకుంటాను తప్ప ఇంకో పేరు నాకు రాదు నా నోటంట. డబ్బింగ్ జానకి గారు 1000 సినిమాల్లో నటించారు, అనేక పాత్రలు వేసి ఉంటారు. ఇంకా ఈ పాత్ర కూడా ఇవ్వాల్సింది, ఆ పాత్ర కూడా చేస్తే బాగుండేది అనుకొని అట్లా చేయలేకపోయిన పాత్రలు ఏమైనా ఉన్నాయండి? ఏమో అండి, ఇంతవరకు నేనేం అలా అనుకోలేదు. అన్ని రకాల క్యారెక్టర్లు అన్ని భాషల్లోనూ చేశాను. వస్తే హ్యాపీ చేస్తాము, లేకపోతే ఇంకా ఇంతే అనుకుంటా. చాలు, జీవితానికి సరిపడా క్యారెక్టర్స్ అన్నీ చేశాను. అన్నీ చేసినట్టే. మీరు అనుకున్న లక్ష్యాలు, గోల్స్ అంటే మామూలుగా ఏదో ఉంటుంది కదా మేడం, అవన్నీ రీచ్ అయినట్టేనా? అదే చెప్పాను కదా, ఏ విషయంలోనైనా బిగినింగ్లోనే చెప్పాను కదా, నేను నాకు ఆశలు కోరికలు ఉండవండి, పరిమితం. ఒక మామూలు ఒక స్త్రీ ఎలా ఉంటుందో, ఒక మధ్యతరగతి స్త్రీ ఎలా ఉంటుందో అలాగే జీవిస్తాను నేను. అంతకుమించి నా కోరికలు పైకి పోవు, కిందకి రావు. ఇదిగో దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, ఓకే ఇంట్లో ఉన్నాను, తినడానికి ఒక కారు ఇచ్చాడు, కారు ఉంది, పిల్లలందరూ హ్యాపీగా అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా అంతకుమించి మనకు కావాల్సింది దేవుని చెప్పండి. నేను అలాగే ఉంటాను. ఒక మామూలు మధ్యతరగతి యువతి, ఒక మధ్యతరగతి లేడీ ఎలా ఉంటుందో నేను అలాగే ఉంటాను అంతే. అంతకుమించి ఓహో నీ ఎగరను లేదంటే పడిపోయానని బాధపడను. చివరిగా మేడం, ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి కానీ లేదా రావాలనుకునేవారు కానీ ఒక సీనియర్ నటి మనకి మీరు చెప్పే సలహా ఏమన్నా? ఇప్పుడు సలహాలు చెప్పినా వినే పరిస్థితుల్లో ఎవరూ లేరండి. ఎందుకంటే మామూలుగా చూస్తున్నాను కదా సెట్లో అంతాను, ఎవరన్నా చెప్తే ఈ చెవితో నా చెవితో వదిలేస్తున్నారు. సలహాలు పాటించే ఆర్టిస్టులు ఎవరు లేరు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో, కానీ
ఇంట్లో తల్లిదండ్రుల మాటలే వినని వాళ్ళకి బయట వాళ్ళు మాలాంటి వాళ్ళని చెప్తే ఏముంటారు చెప్పండి. అందుకని నేను అసలు ఎవరికి ఏమని కాకపోతే అడుగు వేసే ముందు జాగ్రత్తగా అడుగు వేయండి, తప్పుదారి పట్టొద్దు, మంచి అడుగులు వేసి ముందుకు వెళ్ళమని నేను కోరుకుంటాను అంతే. ఇదండి డబ్బింగ్ జానకి గారి సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో వారు ఎదురైన అనుభవాలు, సంఘటనలన్నిటి గురించి వివరించారు. చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా నటిస్తున్నారు. ఓపిక ఉన్నంత వరకు, అవకాశాలు వచ్చినంత వరకు నటించాలన్నది వారి యొక్క కోరికని చెప్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. నమస్తే అండి.